హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇల్లు మన ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కైమా అండి. కొందరు కీమా అని కూడా అంటుంటారు కదా. ఈరోజు ఈ మటన్ కైమాని చాలా ఈజీగా టేస్టీగా కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. కుక్కర్లో అయితే సాఫ్ట్గా కుక్ అవుతుందనేసి నేను కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ మనం మటన్ కైమాని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసి దానిలో ఒక బిర్యానీ ఆకు, కట్ చేసిన ఒక పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. అలాగే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా కలపాలి. ఇప్పుడు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇలా ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1/2 కేజీ కైమాని వేసి బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ కైమాని కుక్ చేయండి. అప్పుడు కైమా నుంచి కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతుంది. అప్పుడు దానిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మరొక 5 నిమిషాల పాటు కుక్ చేయండి. చూడండి, ఇలా కీమాని మగ్గించిన తర్వాత దీనిలో 1 కప్పు వాటర్ యాడ్ చేసి బాగా కలపండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 7 నుంచి 8 విజిల్స్ వచ్చాక స్టవ్ను ఆఫ్ చేయండి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి, కైమా చక్కగా కుక్ అయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ వెన్న, అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి బాగా కలిపేసి మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. దీనిలో మనం వెన్న యాడ్ చేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, టేస్టీ కైమా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మటన్ కైమాని రైస్, రోటీ, చపాతీ ఇలా దేనిలోకైనా సరే సర్వ్ చేసి పెట్టండి. చాలా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, కైమా రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.